దర్శకుడు అనిల్ రావిపూడి వరుస విజయాలతో తెలుగు చిత్ర పరిశ్రమలో దూసుకు వెళ్తూ ఉన్నాడు. తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక మంచి దర్శకుడిగా గుర్తింపునైతే పొందాడు. తన మొదటి సినిమా నుంచి కూడా ఎంతో జాగ్రత్త పడుతూ కొన్ని సన్నివేశాల్లో ప్రేక్షకులను ఆద్యంతం నవ్విస్తూ నిజంగా అద్భుతమైనటువంటి స్క్రీన్ ప్లేతో దర్శకత్వ బాధ్యతలను వహిస్తూ ఇప్పటి వరకు ఎంతోమందిని అలరించాడు. మొన్న సంక్రాంతికి వచ్చినటువంటి మనశంకర వరప్రసాద్ గారు సినిమా ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో మనం అందరం చూసాం. ఇక 2025 సంక్రాంతి బరిలో నిలిచినటువంటి సంక్రాంతికి వస్తున్నాం సినిమా కూడా ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో, ఎన్ని వందల కోట్ల రూపాయలు కలెక్షన్ రూపంలో కొలగొట్టిందో మనందరం చూసాం. దాన్ని దాటేలాగా మొన్న వచ్చినటువంటి మనశంకర వరప్రసాద్ గారి సినిమా కూడా అద్భుతాలను సృష్టించింది. ఇక దర్శకుడు అనిల్ రావిపూడి తరువాత సినిమా ఎవరితో చేయబోతున్నాడు, ఆ సినిమాలో ఎవరు హీరోగా నటించబోతున్నారు, హీరోయిన్ ఎవరు, ఏ కథతో ఆయన సినిమా చేయబోతున్నాడు, ఏ జోనర్లో ఆయన సినిమా చేయబోతున్నాడు అనే దాని మీద పెద్ద ఎత్తున సామాజిక మాధ్యమాల్లో చర్చ అయితే జరిగింది. దీనికి ఫుల్ స్టాప్ పెడుతూ అనిల్ రావిపూడి తన తదుపరి ప్రాజెక్టుకి సంబంధించినటువంటి అనౌన్స్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది. విక్టరీ వెంకటేష్ అలాగే కళ్యాణ్ రామ్ వీరిద్దరు హీరోగా మల్టీ స్టారర్ మూవీని తెరకెక్కించేటువంటి బాధ్యతను ఇప్పుడు అనిల్ రావిపూడి తన భుజాన అయితే ఎత్తుకున్నాడు. దీనికి షైన్ స్క్రీన్స్ అలాగే సురేష్ ప్రొడక్షన్ ప్రజెంట్ చేస్తూ షైన్ స్క్రీన్స్ నిర్మాణ సారథ్యంలో సాహు గారిపాటి నిర్మాతగా ఈ సినిమాకి అయితే వ్యవహరించబోతున్నారు. నిజంగా అనిల్ రావిపూడి మొదటి సినిమా కనుక చూసుకున్నట్లయితే కళ్యాణ్ రామ్తో చేశాడు. ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. కళ్యాణ్ రామ్ గారికి కూడా అక్కడి నుంచి తన లైఫ్లో ఒక టర్నింగ్ పాయింట్ లాగా ఆ సినిమా అయితే ఉపయోగపడింది. ఆ తర్వాత విక్టరీ వెంకటేష్ గారికి ఆయన హిట్ ఇవ్వడం జరిగింది, బాలయ్య బాబు గారికి హిట్ ఇవ్వడం జరిగింది, మొన్న మెగాస్టార్ చిరంజీవి గారికి ఆయన హిట్ ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలోనే మళ్ళీ విక్టరీ వెంకటేష్ గారితో ఈ సినిమా చేయబోతున్నారని అందరూ అనుకున్నారు. కానీ ఊహించినటువంటి ఒక కాంబినేషన్ అయితే మళ్ళీ తెర మీదకి వచ్చింది. విక్టరీ వెంకటేష్ అలాగే కళ్యాణ్ రామ్ వీరిద్దరూ హీరోలుగా ఒక మల్టీ స్టార్ ప్లాన్ చేసి నెక్స్ట్ రాబోయేటువంటి 2027 సంక్రాంతి బరిలో నిలిపేలాగా అనిల్ రావిపూడి సన్నాహాలు అయితే సిద్ధం చేస్తున్నారు. దీనికి సాహు గారపాటి ఆయన నిర్మాణ బాధ్యతలు అయితే చేపట్టారు, నిర్మాతగా వ్యవహరిస్తూ ఉన్నారు. మరి ఈ సినిమాలో హీరోయిన్ ఎవరు ఉండబోతున్నారు, మెయిన్ స్టార్ కాస్టింగ్ ఎవరు ఉండబోతున్నారు అనేది ఇంకా వివరాలను వెల్లడించలేదు. కానీ ఖచ్చితంగా 2027 సంక్రాంతి బరిలో మాత్రం విక్టరీ వెంకటేష్ గారు అలాగే ఇటు కళ్యాణ్ రామ్ హీరోలుగా మల్టీ స్టార్ మూవీగా తెరకెక్కబోతున్నటువంటి ఈ సినిమా, దీనికి ఇంకా టైటిల్ అయితే ఫిక్స్ చేయలేదు. ఈ సినిమా రిలీజ్ చేసేందుకైతే అనిల్ రావిపూడి ప్లాన్ సిద్ధం చేసుకున్నట్లయితే తెలుస్తోంది. నిజంగా సంక్రాంతి అనిల్ రావిపూడికి ఎలా కలిసి వస్తుందో మనందరికీ తెలిసిందే. సంక్రాంతి బరిలో అనిల్ రావిపూడి సినిమా నిలిచింది అంటే ఖచ్చితంగా ఆ సినిమా బ్లాక్ బాస్టర్ అవ్వడం ఖాయం, అలాగే కొన్ని వందల కోట్ల రూపాయలు ఆ సినిమా కలెక్షన్ రూపంలో కొల్లగొట్టడం ఖాయం అనేటువంటి భావన చాలా మందిలో ఉంది. నిజంగా సెంటిమెంట్ ఏదైతే ఉందో దాన్ని ఇప్పటి వరకు సక్సెస్ఫుల్గానే రన్ చేయడంలో అనిల్ రావిపూడి సక్సెస్ అవుతూ వస్తూ ఉన్నారు. 2027లో సంక్రాంతి బరిలో నిజంగా విక్టరీ వెంకటేష్ అలాగే కళ్యాణ్ రామ్ హీరోలుగా నటిస్తున్నటువంటి ఈ సినిమా అయితే విడుదల చేసేందుకైతే మొత్తం ప్లాన్ రెడీ చేసుకున్నారు. సో ఇప్పటి వరకు అనిల్ రావిపూడి మళ్ళీ మెగాస్టార్ గారితో ఒక సినిమా చేయబోతున్నాడు, అది 2027 సంక్రాంతి బరిలో ఉండబోతుందని కొంతమంది, లేదు విక్టరీ వెంకటేష్ గారితోనే సినిమా చేయబోతున్నారు మరి కొంతమంది, లేదు బాలయ్య గారితో ఒక సినిమా ప్లానింగ్ ఉంది అంటూ రకరకాలుగా వార్తలు వచ్చినటువంటి నేపథ్యంలో ఆ సినిమా మీద ఒక క్లారిటీ అయితే ఇప్పుడు రావడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్.